Hello. Hi. First of all, a very stable new year. డోంట్ కన్ఫ్యూజ్. ఎందుకు ఇతను మార్చి విష్ చేస్తున్నాడని. ఫస్ట్ నేను ఇది మీకు అర్థం అవడానికి ఒక చిన్న నా పర్స్పెక్టివ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ముందు మనం స్టెబిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్టెబిలిటీ అంటే మనం ఏమనుకుంటాం? స్థిరత్వం. స్థిరత్వంలోనే చాలా అర్థం ఉంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఒక స్టెబిలిటీ అనేది ఉంటేనే అదొక సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2025లో మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సో వాటిలో గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇలా గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అని డిఫరెన్షియేట్ చూస్తున్నామో అక్కడే మనము చాలా మిస్టేక్ చేస్తున్నాం. ఎందుకో చెప్తాను వినండి. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం చాలామంది 99% ఓన్లీ గుడ్ థింగ్స్నే లైక్ చేస్తారు. దే ఓన్లీ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ లైఫ్. బట్ ట్రూత్ ఏంటంటే అండి, మనం గుడ్ నుంచి ఏం నేర్చుకుంటామో తెలియదు, కానీ బ్యాడ్ థింగ్స్ నుంచి చాలా ఎక్కువ నేర్చుకుంటాం. అంటే స్టెబిలిటీ అనేది మనకు జరిగిన బ్యాడ్ థింగ్స్ నుంచే వస్తుంది. ఎందుకు అలా అన్నానంటే, మేబీ మనం పాజిటివ్ నుంచి ఏం నేర్చుకుంటాం ఐ డోంట్ నో. మేబీ వీ ఫీల్ ఓకే, బట్ బ్యాడ్ థింగ్స్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటాం. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఇటు సైడ్ వెళ్తే ఇలా చేస్తే మనం నష్టపోతామనో, లేకపోతే మనకి గాయపడతామనో ఏదో ఒకటి నేర్పిస్తుంది. అంటే మనకి స్టెబిలిటీ దేని నుంచి వస్తుంది? పాజిటివ్ కంటే నెగిటివ్ నుంచే కదా వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే, జీవితంలో పాజిటివ్, నెగిటివ్, ఓకే, వాట్ ఎవర్, ప్రతిదీ కూడా జీవితంలో ఒక అనుభవం, ప్రతిదీ కూడా ఏదో ఒకటి నేర్పిస్తుంది. సో మనం ఎప్పుడైతే గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అని ఇలా డిఫరెన్షియేట్ చేసి చూడకుండా ప్రతిదాన్ని ఒక అనుభవంగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తే మనం దేనికి వరి అవ్వాల్సిన పని లేదు. ఐమ్ రైట్? మనకి వరి అయ్యే సిచ్యువేషన్ ఉండదు, వరి అయ్యే ఆ రీజనే దొరకదు. ఎందుకు వరి అవ్వాలి? ప్రతిదాన్ని ఒక ఎక్స్పీరియన్స్లా ఫీల్ అయ్యి చూడండి. ప్రతిదాన్ని ఒక ఎక్స్పీరియన్స్లా చూస్తే మీరు దేనికి వరి అవ్వరు. మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దేన్నైనా ఫేస్ చేయగలిగే నేచర్ క్రియేట్ అవుతుంది. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐ సే. సో మీరు ప్రతిదానిని కాన్ఫిడెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ లానే ఫీల్ అవుతూ సంథింగ్ అది దాని నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2026 మీలో ప్రతిదీ కూడా ఒక స్టెబిలిటీని క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే and have a good year. I mean, a stable year. Okay? Bye.